ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము సామెతల గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనం. నీతి మరణము నుండి రక్షించును. నీతి మరణము నుండి రక్షించును అని మహాజ్ఞాని అయిన సొలొమోను చెబుతున్నాడు. పూర్వము రోమ్ సామ్రాజ్యములో బానిసలుగా ఉన్నవారు తమ యజమానులను విడిచిపెట్టి పారిపోతే వారికి మరణ శిక్ష విధించేటువంటి వారు. అలా ఒక రాజు దగ్గర బానిసగా ఉన్నటువంటి ఒక బానిస కష్టములను, బాధలను భరించలేక రాజ్య సమూహముల నుండి అతడు పారిపోయినాడు. రాజు సైనికులు అతన్ని వెతుక్కుంటూ వెళ్ళారు. ఈ బానిస ఎటుపోవాలనో తెలియక ఒక కారడవిలో చిక్కుకున్నాడు. అతడు పోతూ ఉండగా ఒక చోట ఒక గుహలో నుండి మూలుగులు వినిపించాయి. ఆ గుహలోనికి అతడు వెళ్ళి చూడగా అడవి రాజైన సింహము మూలుగుతూ కనబడుతున్నది. దాని కండ్లలో నుండి కన్నీరు ధారగా కారుతూ ఉన్నది. అతడు తన ప్రాణము పోయినా పర్వాలేదని ఆ మృగరాజు దగ్గరకు వెళ్ళి దానిని చూస్తే జ్వరముతో దాని ఒళ్ళు కాలిపోతూ ఉన్నది. అది తన కాళ్ళుని ఎత్తి చూపగా ఆ కాళ్ళలో ఒక పెద్ద ముళ్ళు గుచ్చుకొని దాని వేదన వలన దానికింత ఉపద్రవము కలిగింది. ఈ బానిస కనికరంతో దాని దగ్గరకు వెళ్ళి దాని కాలులో ఉన్నటువంటి ముళ్ళును తీసివేసి తన వస్త్రాన్ని చింపి అక్కడున్న కొన్ని ఆకుల పసురును పిండి ఆ గాయం మీద వాటి నుంచి గాయాన్ని కట్టినాడు. మరుసటి రోజు అతడు తన త్రోవను తాను వెళ్ళినాడు. కొన్ని రోజులకి రోమ్ సైనికులు అతన్ని బంధించి రాజు ఎదుట ఉంచినారు. రాజు అతడు పారిపోయినాడు గనుక సింహాల బోనులోనికి వేసి అతన్ని సింహాలకు ఆహారంగా వేయమని తన సైనికులకు ఆజ్ఞాపించాడు. రాజు పరివారమంతా చూస్తూ ఉండగా ఆ బానిసను సింహాల బోనులోనికి వారు పంపారు. ఆకలితో అలమటించుచున్న సింహము ఈ వ్యక్తి పడ్డ వెంటనే ఆక్రోశముగా అతని మీదకి పరుగెత్తుకుంటూ వచ్చి ఆ బానిస ముఖము చూసిన వెంటనే అది సాధు జంతువు వలె అతని ముందు ప్రణమిల్లి అతనికి మ్రొక్కినది. రాజు, అతని మంత్రులు, సైన్యము ఆశ్చర్యపడి ఇతడు దేవుని దూతేమో, ఇంత క్రూర మృగము అతనికి కీడు చేయకుండా అతని ఎదుట అది సాధు జంతువు వల్లే ప్రణమిల్లుచున్నది అని ఆశ్చర్యపడి ఆ బానిసను వారు పైకి లేపి అతనికి స్వాతంత్రాన్ని ఇచ్చారు. ఆ సింహము అతడు అడవిలో కాపాడిన సింహము. అడవిలో అది బాధపడ్డప్పుడు దాని గాయమును కట్టినటువంటి వాడని ఆయనను గ్రహించి అతని చూసిన వెంటనే తన కృతజ్ఞతను ఆ క్రూర మృగము తెలిపింది. అవును దేవుని బిడ్డలారా, మనము నీతిగా నడుచుకున్నప్పుడు, మనము ఇతరులకు మేలు చేసినప్పుడు నీ నీతి మరణములో నుండి నిన్ను రక్షించునన్న సత్యమును గుర్తెరిగి నీ జీవితాన్ని ప్రభుకి సమర్పించుకో. కీడు చేయక మేలు చేయి. నీ నీతి మరణం నుండి నిన్ను రక్షించును. ప్రార్థించుకుందాం. గరుడా, మేము నీతి చేయు వారమై ఉన్నప్పుడు మా నీతి మరణము నుండి మమ్మలను రక్షిస్తుందని మీరు చెప్పిన ప్రేమకై వందనాలు. నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.